హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, క్రికెట్ అప్డేట్స్ అలాగే ఐపీఎల్ అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సీజన్ మ్యాచ్ నెంబర్ 4 ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్. ఈ రెండు టీంలు గ్రూప్ బిలో ఉన్నాయి. సో గ్రూప్ బిలో ఉన్న ఈ రెండు టీంలకి అయితే మ్యాచ్ అయితే జరగబోతుంది. సో ఫ్రెండ్స్, ఈ రెండు టీంల యొక్క స్టార్ట్స్, పిచ్ రిపోర్ట్, గ్రౌండ్ స్టార్ట్స్, ప్లేయింగ్ 11, స్క్వాడ్ అనాలిసిస్, ఇలా ఈ మ్యాచ్ యొక్క ప్రీ రివ్యూ మొత్తం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ మ్యాచ్ అయితే ఫిబ్రవరి 22న శనివారం పాకిస్తాన్ లాహోర్లోని గడాఫీ స్టేడియంలో అయితే జరగబోతుంది. ఈ రెండు టీంలు అయితే మంచి స్ట్రాంగ్గా ఉన్నాయి. కానీ రీసెంట్గా జరిగిన వన్డే సిరీస్లో ఈ రెండు టీంలు ఓడిపోయి సిరీస్ను కోల్పోయి వస్తున్నారు. ఆస్ట్రేలియా టీం రీసెంట్గా జరిగిన శ్రీలంక అలాగే పాకిస్తాన్ వన్డే టూర్లో ఓడిపోయి వస్తున్నారు. అలాగే ఇంగ్లాండ్ టీం చూసుకున్న మన టీమిండియాపై 3-0 తేడాతో సిరీస్ను కోల్పోయి వస్తున్నారు. సో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అయితే ఈ రెండు టీంల జట్లకి మంచి స్టార్ట్ అయితే రాలేదు. గ్రూప్ బిలో ఉన్న ఈ రెండు టీంలకి అయితే మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. గెలిచిన టీం పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్కి వెళ్తుంది. అలాగే ఓడిపోయిన టీం బాటంలో ఉంటుంది. థర్డ్ మ్యాచ్ గ్రూప్ బిలో సౌత్ ఆఫ్రికా అలాగే ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీం ఏకంగా 107 భారీ పరుగుల తేడాతో గెలిచి పాయింట్స్ టేబుల్లో ఏకంగా ఫస్ట్ ప్లేస్ చేరింది. అలాగే నెట్ రన్ రేట్ చూసుకున్న 2.140గా ఉంది. సో రేపు జరగబోయే మ్యాచ్లో ఏ టీం ఓడిపోతే వాళ్ళకు చాలా డిసడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ఆడబోయే వెన్యూ చూసుకుంటే పాకిస్తాన్లోని లాహోర్లోని గడాఫీ స్టేడియంలో అయితే ఆడుతున్నారు. ఈ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఆల్మోస్ట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్, అంటే బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం హై స్కోరింగ్ గేమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ గ్రౌండ్ యొక్క స్టార్ట్ చూసుకుంటే ఇప్పటి వరకు ఈ గ్రౌండ్లో మొత్తం 68 వన్డే మ్యాచ్లు ఆడితే మొదట బ్యాటింగ్ చేసిన టీంలు 30 సార్లు గెలిచాయి. అలాగే చేజింగ్ చేసిన టీంలు 32 సార్లు గెలిచాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకుంటే ముందు బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ ఏది తీసుకున్నా పెద్దగా మేజర్ డిఫరెన్స్ అయితే లేదు. సో టాస్ అయితే పెద్దగా ఇంపాక్ట్ చేయకపోవచ్చు. అలాగే ఈ గ్రౌండ్లో 300 పైగా రన్నులు 14 సార్లు నమోదయ్యాయి. అలాగే 250 నుంచి 299 పరుగులు 23 సార్లు వచ్చాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ పిచ్ బ్యాటింగ్కి ఏ రేంజ్లో అనుకూలిస్తుందని. సో డెఫినెట్గా మనం రేపు జరగబోయే మ్యాచ్లో హై స్కోరింగ్ గేమ్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ రెండు టీంల యొక్క హెడ్ టు హెడ్ స్టార్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మొత్తం వన్డే ఫార్మాట్లో 161 మ్యాచ్లు ఆడితే ఆస్ట్రేలియా టీం 95 సార్లు గెలిచింది. అలాగే ఇంగ్లాండ్ టీం 65 సార్లు గెలిచింది. సో హెడ్ టు హెడ్ స్టార్ట్స్ పరంగా చూసుకుంటే ఆస్ట్రేలియా టీం పైకి చేయగా ఉంది. ఇక ఆస్ట్రేలియా టీం స్క్వాడ్ గురించి మాట్లాడుకుంటే శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్లో వాళ్ళు గెలిచారు. బట్ వన్డే సిరీస్లో మాత్రం ఓడిపోయారు. సో స్టీవ్ స్మిత్ అయితే చాలా ఫామ్లో ఉన్నాడు. జరగబోయే మ్యాచ్లో స్టీవ్ స్మిత్ చాలా బాగా ఆడతాడు. ఆస్ట్రేలియా టీం ఐసీసీ ఫార్మాట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ అండ్ స్ట్రాంగెస్ట్ టీమ్. ఐసీసీ ఈవెంట్లో దాదాపు ఎక్కువసార్లు కప్పు గెలుచుకున్నారు. బట్ ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికి వస్తే మాత్రం 2009 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు. సో ఈ సంవత్సరం అయిన ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వాళ్ళు గెలవడానికి కోసం చాలా ప్రయత్నిస్తారు. ఇక ఆస్ట్రేలియా టీం కీ బ్యాట్స్మెన్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ట్రావిస్ హెడ్ అలాగే స్టీవ్ స్మిత్ వీళ్ళిద్దరూ బాగా రన్ స్కోర్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ ఇంగ్లాండ్ టీం పైన వన్డే ఫార్మాట్లో చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. అలాగే ఓపెనింగ్ బ్యాట్స్మెన్లో చాలా కీ రోల్ ప్లే చేస్తాడు. అలాగే స్టీవ్ స్మిత్ చూసుకున్న వన్డే ఫార్మాట్లో చాలా సీనియర్ అండ్ ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్. అలాగే జేక్ ఫ్రేసర్, ఎంజీ కర్క్ బ్యాట్స్మెన్లో కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తాడు. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ విషయానికి వస్తే మార్నర్ లబుషన్, మాథ్యూ షాట్ వీళ్ళు చూసుకుంటారు. ఇక ఆల్రౌండర్ విషయానికి వస్తే గ్లెన్ మ్యాక్స్వెల్ అలాగే ఆరన్ హార్డీ వీళ్ళిద్దరు బోత్ బ్యాట్ అండ్ బాల్తో చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అలాగే జోష్ హజిల్వుడ్, మిచెల్ స్టార్క్ వీళ్ళు స్టార్ పేసర్లో అందుబాటులో లేకపోతున్నారు. ఇంజనరీ కారణంతో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి అఫీషియల్గా రూల్డ్ అవుట్ అయ్యారు. సో ఆస్ట్రేలియా టీంకి అయితే పేస్ బౌలింగ్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ పిచ్లు స్పిన్ బౌలింగ్కి బాగా అనుకూలిస్తుంది కాబట్టి వాళ్ళ స్పిన్నర్ ఆడమ్ జింప్ అయితే మంచి కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. అలాగే ఇంగ్లాండ్ టీం చూసుకున్న మన టీమిండియాపై 3-0 తేడాతో సిరీస్ను కోల్పోయి వస్తున్నారు. సో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అయితే ఈ రెండు జట్లకు మంచి స్టార్ట్ అయితే రాలేదు. సో ఇద్దరి టీంకి అయితే గట్టి అనుభవం అయితే ఎదురవుతుంది. ఇక ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ముందుగా టాప్ ఆర్డర్ బెన్ డకెట్, జాస్ బట్లర్, ఫిల్ సాల్ట్ వీళ్ళైతే మంచి ఫామ్లో అయితే ఉన్నారు. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్లో జాయ్ రూట్ అలాగే హ్యారీ బ్రూక్. ముఖ్యంగా జాయ్ రూట్ మిడిల్ ఓవర్స్లో స్పిన్ బౌలింగ్ని బాగా అటాక్ చేసి ఆడతాడు. ఇక ఆల్రౌండర్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే లియామ్ లివింగ్స్టన్ అలాగే బ్రైడన్ కార్స్. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్లో జోఫ్రా ఆర్చర్ అలాగే ఆదిల్ రషీద్ వీళ్ళిద్దరూ కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఫ్రెండ్స్, ఈరోజు ఏ మ్యాచ్ గెలుస్తుందో తప్పక కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.